వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థిద్దాము. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు నాయన, స్తోత్రాలు. ప్రభువా అని పిలిచే భాగ్యం మాకిచ్చారు. నిండు కృతజ్ఞతలు. వాక్యము మీది, ప్రజలు మీ వారు. మీరు ప్రజలతో మాట్లాడి వారి హృదయాలలో విశ్వాసమును నింపండి. యేసు నామమున వేడుచున్నాము, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదా వ్రాసిన పత్రిక ఒకే అధ్యాయం 14వ వచనం నుండి వాక్యాన్ని ధ్యానం చేద్దాము. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ఆదాము నుండి 7వ వాడైన హనోకు ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను అనే పదాన్ని ఎప్పుడు అన్నాడు, ఎక్కడ అన్నాడు? ఇక్కడ వివరణ కావాలి మనకి. హనోకును గూర్చి చాలా చిన్న మాట వ్రాయబడింది. ఆదికాండము గ్రంథములో హనోకును గూర్చి వ్రాసినప్పుడు చాలా స్వల్పమైనటువంటి వివరణ, చాలా స్వల్పమైనటువంటి వివరణ ఇచ్చాడు. హనోకు దేవునితో నడిచెను గనుక అతడు లేకపోయెను, దేవుడు అతనిని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. ఆదికాండము గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం. ఆదాము యొక్క వంశావళి ఇది. ఆదాము తరువాత షేతు, తదుపరి ఏనోషు, 4 కేనాను, 5వ వాడు మహాలేలు, 6వ వాడు ఎరెదు, ఎరెదు తర్వాత హనోకు. ఆదాము నుండి 7వ వాడు. ఇతడు బ్రతికినటువంటి సంవత్సరములు 365 ఏండ్లు. 23వ వచనంలో రాశాడు. ఆ తర్వాత హనోకును గూర్చి ఇంకెక్కడ కనపడదు, యూదా పత్రికలోనే రాశాడు. అంటే ఇంకా అక్కడికి అబ్రహాము పుట్టలేదు, అబ్రహాము ఇంకా రాలేదు. అబ్రహాము రాకమునుపే, అంటే నోవాహు కుటుంబం ఇంకా రాకమునుపే హనోకు వెళ్ళిపోయాడు. అతడు అన్న మాటలు యూదా రాస్తున్నాడు. ఒకటి మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏమిటంటే, ఎట్లా ఈ సమాచారం యూదాకు వచ్చింది? ఇది హనోకును పేరిట మాట్లాడినప్పుడు ఏ హనోకో వ్రాయకపోతే ఎవరైనా ఒక హనోకను భక్తుడు ఉండేవాడు అనుకునేవాళ్ళం. కానీ ఇక్కడ ఆదాము మొదలుకొని 7వ వాడు అని చెప్పి క్లియర్గా రాశాడు.
ఆది కాండంలో అతని గురించి అంతకు మించి రాయలేదు. హనోకును గురించి మరొక చోట ప్రస్తావన ఎక్కడా లేదు బైబిల్లో. మరి ఇక్కడ ఇంత పెద్ద వ్యాఖ్యానం భక్తిహీనులను గూర్చి వ్రాశాడు. తరువాత ప్రభువు తన వేవేల పరిశుద్ధులతో వచ్చెను అంటే పాస్ట్ టెన్స్. తెస్సలోనిక పత్రికలో మాత్రమే ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ ప్రభువు దిగివచ్చును అని రాశాడు. అది జరగబోయే సంభవం, ఎప్పటికీ ఇప్పటికీ జరగబోవు సంభవం. నోవహు జలప్రళయానికి ముందున్నటువంటి హనోకు ఇప్పుడు మనమున్న కాలము తర్వాత సంభవించబోయే సంభవాన్ని సంభవించినదిగా చెప్పాడు అన్నప్పుడు దీనిని బిబ్లికల్ పరిభాషలో రెండు రకాలుగా అర్థం చేసుకోవాలి. నోవహు కాలమునకు పూర్వమున మనుషులకు భక్తిహీనతను గూర్చినటువంటి హెచ్చరికనిచ్చుటకు దేవుడు తన యొక్క వేవేల దూతలతో వచ్చి ఉండాలి, వచ్చి హెచ్చరించి ఉండాలి. అది నోట్ చేయబడాల బైబిల్లో. ఒకవేళ అది నోట్ చేయబడి ఉండకపోతే ప్రవచనాత్మకముగా అతడు పలికొండాలి. జరగబోతున్న తీర్పును దృష్టిలో పెట్టుకొని ప్రవచనం, ఒక ప్రవక్తగా ప్రవచనం ఇచ్చి ఉండాలి. అది కూడా నోట్ చేయబడి ఉండకూడదు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ప్రభువుని వచ్చాను అన్నప్పుడు ప్రవచనంలో ఫ్యూచర్ టెన్స్ అప్లై కాదు. అది దైవిక భాష ఎప్పుడు కూడా టెన్సెస్తో పని లేదు. యూదాలో నుండి రాజదండం తొలగిపోదు. అది ప్రభువు యొక్క పాలన గురించి చెప్పిన మాట. యూదాలో రాజదండం తొలగిపోకపోవటమే. రాజుల గ్రంథం, దినవృత్తాంత గ్రంథం మీరు చూస్తే యూదాలో నుండి రాజగ్రంథం తొలగింది. ఇర్మియా గ్రంథం మీరు చూస్తే తొలగింది. దానియేలు గ్రంథం చూస్తే యూదాలో ఉన్నవారు బబులోనులో ఉన్నారు, యూదాలో రాజదండం లేదు. అది క్రీస్తు యొక్క 1000 ఏండ్ల పాలన, తదుపరి నిరంతర భూమిపైన పాలన. అది తొలగదు అన్నప్పుడు ప్రవచనాత్మకం. బిలాము చెప్పినటువంటిది ఎప్పుడు? క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాలప్పుడు చరిత్ర అది. కానీ భవిష్యత్తుకు సంబంధించిన విషయాన్ని మాట్లాడాడు, తొలగిపోదు అన్నాడు. కాబట్టి ప్రవచనంలో కాలపరమైనటువంటి వివరణ భూత వర్తమాన భవిష్యత్ కాలాలకు రిలేట్ అయి ఉండదు. కనుక ఇక్కడ హనోకు చెప్పాడు అన్నాడు, ప్రవచించాడు అన్నాడు. ప్రవచనంగానే చెప్పాడు, చరిత్రగా చెప్పలేదు. ఇది ఇట్స్ నాట్ అన్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ హెనోక్. హనోకు యొక్క కాలంలో జరిగినట్టు చెప్పలేదు. హనోకు యొక్క ప్రవచనం ప్రాచుర్యాన ఉండాలి. ఎందుకంటే బైబిల్ యేసుక్రీస్తు రక్షకుడని చెప్పుటకు మాత్రమే వ్రాయబడింది. బైబిల్ కాక అనేక చారిత్రాత్మక గ్రంథాలు చరిత్రను గురించి వ్రాసినటువంటివి ఉన్నవి. యూదా వాటిని ఉటంకించినప్పుడు అప్పటి గ్రంథాలలోని సమాచారం అయి ఉండొచ్చు. కనుక ఇది ప్రవచనంగానే చెప్పాడు. కాబట్టి ఎండ్ టైమ్స్లో జరగబోతున్న దానిని వీక్షించిన వాడై వచ్చిన యేసు, రాబోతున్న కాలంలో వచ్చిన యేసును గూర్చిన కాలంలో వర్ణించిన వివరణగా అతడు ప్రవచనాన్ని చెప్పాడు. మీకు ప్రవచనాలు, దర్శనాల ద్వారా దేవుడు భవిష్యత్తును ప్రవక్తలకు కనపరిచాడు. యాకోబు ఇశ్రాయేలు జాతికి జరిగే భవిష్యత్ అంతా చెప్పాడు. మోషే ఇశ్రాయేలు జాతికి జరగబోయే భవిష్యత్ అంతా చెప్పాడు. అంత్యకాలంలో వారు పొందబోయేటువంటి విషయాలను గుర్చినటువంటి ప్రత్యేకమైన ప్రవచనాత్మక విషయాలు చెప్పారు. యెహెజ్కేలు భక్తుడు, దానియేలు భక్తుడు ప్రవచనాలు చెప్పారు అంత్యకాలంలో జరిగే వాటిని గురించి.
మరియు ప్రకటన గ్రంథం అనేక ప్రవచనాలను చెప్పింది. క్రీస్తు శకం 90వ సంవత్సరంలో వ్రాసిన ప్రకటన గ్రంథంలో సృష్టి యొక్క ముగింపు కాలాన జరిగేటువంటి విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. అంతెందుకు యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన రాకడను గుర్చినటువంటి సూచనలను గురించి చెప్పినప్పుడు అవి భవిష్యత్తును గుర్చిన ప్రవచనమే, ముందుగా చెప్పబడిన భవిష్యత్తు. కనుక హనోకు యొక్క ప్రవచనాన్ని యోధ అథారిటేటివ్గా పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత రాస్తున్నాడు. ఏమిటట అది? ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు. అంతే, సింపుల్. జడ్జిమెంట్ రిలేట్స్ విత్ ద సెకండ్ కమింగ్. వెరీ సింపుల్ అండ్ వెరీ క్లియర్. అందరికీ తీర్పు తీర్చుటకు. అందరికీ అన్నప్పుడు ద హోల్ హ్యుమానిటీ, మనుషులందరికీ తీర్పు తీర్చబోయేడు వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారే. అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 30-31 వచనాల్లో మనుషులందరికీ తీర్పు తీర్చువాడు ఒక్కడే, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. కనుక ప్రభువు ఎడోనాయ్ అన్నప్పుడు యేసుక్రీస్తు రివీల్డ్ వన్ టు ద పీపుల్ బిఫోర్ దేర్ ఐస్. కనులకు కనపడునట్లుగా మనుషుల ఎదుటకు వచ్చిన దైవ ప్రత్యక్షత యేసుక్రీస్తు. కనుక యేసుక్రీస్తు ప్రభువుని 3 రకాలుగా మనం చూడాలి. ఒకటి, ప్రీ ఇన్కార్నేటెడ్ క్రైస్ట్ ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్. క్రీస్తు పూర్వము పాత నిబంధనలో ఉన్నటువంటి యేసుక్రీస్తు. భూమి మీద ఆయన నరునిగా ఉండి చేసినటువంటి యేసుక్రీస్తు. ఆ తరువాత పునరుద్ధానుడై ఆకాశమునకు వెళ్ళిన తరువాత ఆయన చేయబోయే కార్యాలను గుర్చి తెలుసుకోవలసినటువంటి క్రీస్తును గుర్చిన వివరణ. ఇది బైబిల్లో మీకు అర్థమైతే దేవుడు అర్థమైపోతాడు, లేకపోతే దేవుడు అర్థం కాదు. దేవుడు అనగా ఎవరు అనేది నీకు తెలియాలి అనంటే ఓల్డ్ టెస్టిమెంట్లో క్రైస్ట్ తెలియాలి, న్యూ టెస్టిమెంట్లో గాస్పల్స్ టైంలో క్రైస్ట్ ఎవరో తెలియాలి, ఆ తరువాత ఎండ్ టైమ్స్లో క్రైస్ట్ ఎవరో తెలియాలి, ఆఫ్టర్ దట్ క్రైస్ట్ ఎవరో తెలియాలి. బైబిల్ అంతా క్రీస్తు గురించే రాసి ఉంది. ఇది అర్థం కాక అనేక మంది రకరకాలుగా దేవుని గురించి భావించుకున్నారు. తీర్పు తీర్చుటకును, అందరికీ తీర్పు తీర్చుటకు మనుషులందరూ ఆయన న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం అవుతారు. మృతులు తిరిగి లేపబడతారు. ప్రథమ మానవుని మొదలు మృతునొందిన ప్రతి వ్యక్తి తిరిగి మృతులలో నుండి లేపబడతాడు. ద ఫిజికల్ రిజరెక్షన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. రిజరెక్షన్ అదొక ప్రత్యేక సబ్జెక్ట్, అది చెప్పాలంటే ఇక్కడ టైం సరిపోదు మనకు. కనుక మనుషులందరి పునరుద్ధానం, నీతిమంతుల పునరుద్ధానం మొదట జరుగుతుంది. పరిశుద్ధుల పునరుద్ధానం రెండవదిగా జరుగుతుంది. విశ్వాసులు క్రీస్తునందు మృతులైన వారి పునరుద్ధానం ప్రభువు మధ్యాకాశానికి వచ్చినప్పుడు. పాత నిబంధన భక్తుల యొక్క పునరుద్ధానం ప్రభు భూమి మీద అడుగు పెడుతున్నప్పుడు. అటువలనే 1000 సంవత్సరాల పరిపాలన అనంతరం మృతుల అందరి పునరుత్థానం, గ్రంథాలు విప్పబడతాయి, తీర్పు తీర్చబడుతుంది, భక్తిహీనులైన వారు గుర్తించబడతారు. ప్రభువు 1000 దూతల పరివారముతో వచ్చిన తీర్పు అదే. ప్రభువు తీర్పు తీర్చినప్పుడు భక్తిహీనులందరికీ కఠినమైనటువంటి శిక్ష ఉంటుంది. అందుకనే భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలను గురించి భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గురించి అది నాన్న ఎవరు ఒప్పుకోకపోయినా
ఏ కోర్టులో రుజువు కాకపోయినా ప్రభు వచ్చినప్పుడు ఒప్పించడం జరుగుతుంది. దే విల్ కన్ఫెస్ దేర్ సిన్ బిఫోర్ జీసస్ క్రైస్ట్. ఇవాళ మేము పాపులం కాదని చెబుతున్న వారందరూ కూడా ప్రభు ముందు నుంచినప్పుడు అయ్యో మేము పాపులమే అని చెప్పేస్తారు. మనుషులతో అబద్ధం ఆడవచ్చును కానీ, మనుషులను బుకాయింపవచ్చును కానీ, మనుషులను ఓట్లించవచ్చును కానీ, మనుషులను దబాయించవచ్చును కానీ, మనుషులను మభ్యపెట్టవచ్చును కానీ, తీర్పు దినాన యేసుక్రీస్తు ఎదుట గ్రంథాలు విప్పబడినప్పుడు ప్రతి వాని యొక్క భక్తిహీన క్రియలు, భక్తిహీన తలంపులు, భక్తిహీన ఆలోచనలు, భక్తిహీన తీర్మానములు, భక్తిహీన రహస్య కార్యములు బయటకు వచ్చినప్పుడు వారంతట వారే తాము పాపులమని ఒప్పుకుంటారు, తాము భక్తిహీనులమని ఒప్పుకుంటారు. 16వ వచనం, వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సణుగువారును తమ గతిని గూర్చి నిందించువారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. దురాశల చొప్పున నడిచేటువంటి వారు భక్తిహీనులు తమ స్వకీయ దురాశను అనుసరించి నడుస్తారు. యాకోబు పత్రికలో శోధించబడువాడు తన స్వకీయ దురాశ చొప్పున మరులు కొల్పబడి శోధించబడతాడు అని రాశాడు. దురాశ గర్భము ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై మరణమును కనును అని రాశాడు. కనుక ఈ దురాశ అనుసరించి నడుచువారు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీరు వాని దురాశలను నెరవేర్చగోరుదురు అని ప్రభు మందలించారు. కనుక యేసుక్రీస్తు ప్రభువు మందలించినటువంటి మనుషుల తరం కానీ, హనోకు చెప్పినటువంటి ఆ తరములు అతడు చూస్తున్నటువంటి వారు కానీ, నోవాహు తరములో భక్తిహీనులు కానీ, అబ్రహాము తరములో భక్తిహీనులు కానీ, తరతరాలలో భక్తిహీనులు శరీరమును అనుసరించి నడిచేవారు, స్వకీయ దురాశల చొప్పున నడిచేటువంటి వారు. ఇక్కడ నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. హౌ టు బికమ్ రిచ్ అని ఇంటర్నెట్లో మీరు కనుక గూగుల్ సెర్చ్ చేస్తే ఎంతోమంది గొప్ప గొప్ప అచీవర్స్ వారి హిస్టరీస్ వస్తాయి. వాటిల్లో వాళ్ళు చెప్పినటువంటిది ఏమిటంటే మోనోపలి, ఎవ్వరు ఎన్నడూ చేయనిది మరెక్కడ దొరకని దానిపైన కాన్సన్ట్రేట్ చేసి దాన్ని డెవలప్ చేసుకుంటే చాలా లాభాలు వస్తాయని అంటాడు. ఆ మోనోపలీలో వాడు చెప్పింది ఏంటంటే, అది ఎక్కడ దొరకదు గనక అది ఖచ్చితంగా నీ దగ్గర కొనాల్సిందే. ఇవాళ నేను చెబుతున్నాను, ఒక సెల్ ఫోన్ లక్షన్నర అమ్ముతున్నాడు. దాని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత పడుతుంది చెప్పండి? ఆ టెక్నాలజీ, ఆ ప్రిన్సిపల్ ఇంకెక్కడ దొరకదు, ఆ సాఫ్ట్వేర్ ఇంకెక్కడ దొరకదు. ఎంత ఖర్చు అవుతుంది? 1000 రూపాయలు ఖర్చు అయింది అనుకుందాం మెటీరియల్కి, ఎందుకంటే మెటీరియల్ చీపే కదా. కానీ దానిని మ్యానిపులేట్ చేసి 1,50,000 రూపాయలకు అమ్ముతాడు. ఆ ప్రోడక్ట్కి అంతే. గ్రహిస్తున్నారా? మీరు ఒక చికెన్ సెంటర్కి వెళ్ళండి, అదే చికెన్ 150 రూపాయల చికెన్ 1 కిలో మీరు కాంటినెంటల్ హోటల్కి వెళ్ళి తింటే 3000 రూపీస్ అయిపోతుంది. అదే మీరు ఆర్డినరీ హోటల్స్లో 350-400 దొరుకుతుంది.
ఏమిటి డిఫరెన్స్ అంటే బ్రాండ్ డిఫరెన్స్. అలాగే ఒక మద్యం సీసా తీసుకోండి, దానికి అయ్యే ఖర్చు అంత, దాన్ని ఎంతకు అమ్ముతున్నారు? నా చిన్నప్పుడు నేను విన్న మాట చెబుతున్నాను. ఏపీసీ ట్యాబ్లెట్లన్నీ వచ్చాయి, పెన్సిలిన్ ఇంజెక్షన్లన్నీ వచ్చాయి. ఈ ఏపీసీ ట్యాబ్లెట్ ఒక ట్యాబ్లెట్ పావలా ఉండేది ఆ రోజుల్లో. దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఇష్యూస్ గురించిన డిస్కషన్లో నేను విన్న మాట, పైసాకి 25 ట్యాబ్లెట్లు వస్తాయట, పైసాకి 25 ట్యాబ్లెట్లు. కానీ ఒక ట్యాబ్లెట్ పావలాకి అమ్ముతాడు. అంటే ఒక ట్యాబ్లెట్ ఎక్స్పెండిచరు 625 టైమ్స్కి సేల్ చేస్తున్నాడు. అర్థమైందా? మరి లేకపోతే ఎట్లా కడతారు? నేను మొన్న ఒక పెద్ద యూనివర్సిటీకి వెళ్ళాను, పేరు చెప్పను. ఆ యూనివర్సిటీలో హైదరాబాద్లో కట్టడలు, నేను హార్వర్డ్ యూనివర్సిటీ కట్టడలు అవన్నీ కూడాను నేను నెట్లో చూసినవి, దీటైన కట్టడం కనపడుతుంది. దాని ముందు మన సిఆర్ఐడి కాలేజీ 1% ఉండదు, 1% ఉండదు. మీరు అర్థం చేసుకోండి, ఓ పెద్ద యూనివర్సిటీ. అక్కడ విద్య దానం కాదు, విద్యా వ్యాపారం. కొంచెం నేను వాక్యం నుంచి పక్కకు వచ్చి కాంటెంపరీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, లేకపోతే మీకు అర్థం కాదు. విద్యా దానమా, విద్యా వ్యాపారమా? విద్యా వ్యాపారంలో ఒక్కొక్క కోర్సుకి ఒక్కొక్క విద్యార్థికి ఇన్ని కోట్ల రూపాయలు. మెడిసిన్ సీట్ తీసుకొని 1.5 కోటి గవర్నమెంటే పెట్టింది. దురాశ, దోపిడీ. ఈ వీరు కోట్లు వేసుకొని, సూట్లు వేసుకొని, డాక్టరేట్లు పెట్టుకొని, పెద్ద 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 అవార్డులు, రివార్డులు, ఘనతలు, మెడల్స్ పెట్టుకొని ఊరేగుతారు. రేపు తీర్పు దినానికి వచ్చినప్పుడు వారి దురాశ బయటపడి వారే పారిపోతారు నరకంలోకి. భక్తిహీనత. కాంట్రాక్టర్స్ కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, ఎవరైనా సరే, ఏ ట్రేడ్లో ఉన్నా, ఏ ప్రొఫెషన్లో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా కూడా హృదయాన్ని రిలేట్ చేసి మాట్లాడుతున్నాడు, నాట్ ద యాక్టివిటీ. హృదయము భక్తిహీనత, హృదయములో దురాశ. అంతమే ఉంది. తిండికి లేనటువంటి వాళ్ళు సినిమా యాక్టర్స్గా వచ్చిన తర్వాత వారు బెంజ్ కార్లు ఏంటి, వాళ్ళ విమానాలు ఏమిటి, వాళ్ళ ఓన్ ఫ్లైట్స్ ఏంటి, వితిన్ 30 years స్పాన్లో. క్రీడాకారులు చూడండి, వాళ్ళకి తిండి ఉండేది కాదు. అట్లాంటి వాడు పెంకుటిళ్లలో ఉండేవాళ్ళు, షెడ్యూల్లో ఉండేవాళ్ళు ఇవాళ ఎట్లాంటి కొన్ని 100 కోట్ల రూపాయలు, 1000 కోట్లకు పడగలెత్తేస్తుంటే ఏం జరుగుతుంది ఈ సొసైటీలో? ఎందుకు ప్రభుత్వాలు దాన్ని కంట్రోల్ చేయవంటే అది కూడా దురాశతోనే ఉంటుంది కనుక. వారిలో కూడా ఉన్న వ్యక్తులు ఇదే కోవకు చెందిన వారు కనుక. ఇది నేను విమర్శగా చెప్పటం లేదు, వాస్తవమే ఇది. ఒక ఎమ్మెల్యే ఉంటాడు, గెలిచిన వెంటనే 40 లక్షల కారు కొనేస్తాడు. అతని జీతం మొత్తం లెక్కేసినా కూడా అతను 1 year లెక్కేసినా కూడా 40 లక్షల జీతం ఉండదు అతనికి. కనుక ఇవాళ మనం చూస్తే ఎంత దురాశతో లోకం నడుస్తాం. బ్రిటిషర్స్ టైంలో ఉన్న పాలసీస్ ఇప్పుడు మనకు అవసరం లేదు. అప్పుడున్నటువంటి ప్రోటోకాల్ సిస్టమ్స్ ఈ డెమోక్రటిక్ కంట్రీలో అవసరం లేదు. భవన సముదాయానికి, ఓవర్ హెడ్స్కి ఎంతెంత డబ్బు విన్యాసాలు, ఒక్కొక్క అధికారికి ఇచ్చే బంగ్లాలు, అధికారులకు ఇచ్చేటువంటి వాహనాలు, కుటుంబాలకు ఇచ్చేటువంటి రాయితీలు, ఇవన్నీ కూడా ఆలోచించినప్పుడు మారు మనసు పొంది తన హృదయమునకు సున్నతి చేసుకొని
పశ్చాత్తాపపడి ఈ లోకములో మోషే ఏ విధంగా ఐగుప్తు ధనభోగాన్ని విసర్జించాడో అలా బ్రతకని వాడు మాత్రమే పరలోక రాజ్యంలో కనపడతాడు. అందుకని ప్రభు సింపుల్గా చెప్పాడు, సూది బెజ్జములో ఒంటె దొరటం సులువు అన్నాడు, పరలోకంలో ధనవంతుడు చేరటం కంటే. మనందరికీ ధనవంతులు అయిపోవాలని ఉంటుంది కదా. క్రైస్తవ సంఘాల్లో కూడా ఇప్పుడు బోధ అదే, ధనవంతులు అయిపోతారు, హో మీ అవసరాలు తీరిపోతాయి, మీకు గెలుపులు వచ్చేస్తాయి, మీకు మేళ్ళు జరిగేస్తాయి అంటే గుట్టలు గుట్టలు పరిగెత్తారు. వాడు సొమ్ము చేసుకుంటాడు. షేమ్ ఆన్ అవర్ పార్ట్. క్రైస్తవ్యం అది కాదు, పైసకి లెక్క చెప్పాల్సినటువంటిది. ఒక్క రూపాయి ప్రభు డబ్బు, ప్రజల డబ్బు ముట్టుటకు సాహసం చేయకూడదు క్రైస్తవ జీవితం. నువ్వు బ్రతకాలంటే నువ్వు బ్రతుకు గాక, దేవుని యొక్క సొమ్మును దొంగలించవద్దు. దురాశతో, భక్తిహీనతతో అదృశ్య భక్తుడు కోట్ల రూపాయలు కుమ్మరించాడంటాడు. భక్తుడు ఎట్లా అవుతాడు? దొంగ అవుతాడు. భక్తుడు ఎట్లా అవుతాడండి? దానం చేసేవాడు, దేవుని దగ్గర ఇచ్చేవాడు, దేవుని దగ్గర ఇచ్చినప్పుడు ఏ విధంగా ఇస్తాడు? ఇవ్వాలా? వైట్ మనీ ఇవ్వాలా? గుట్టలు గుట్టలు ఎవడో తెలియకుండా వేసి వెళ్ళిపోతే అది వైట్ మనీ కింద ఆ సంస్థకి క్రియేట్ అవుతుందా? ఎందుకంటే ఇట్లా ఎంత డబ్బు వచ్చినా కూడా అక్కడ వైట్ మనీ అయిపోతుంది అది, ఎందుకంటే అది చారిటబుల్ కనుక. ఇంతే పాక్షిక ద్వంద్వ ప్రమాణాలతో లోకం ఉంటుంది. ఆ ద్వంద్వ ప్రమాణాలు కపటమైనవి, ఆత్మకు అంటకూడదు, ఆత్మకు అంటకూడదు. అందుకే నా బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్సులు లేకుండా నేను బ్రతుకుతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, తీర్పు దినము కొరకైన హెచ్చరిక ఆ లామ్ ఇన్ యువర్ హార్ట్ రింగ్ అవుతూనే ఉండాల. అప్పుడే నీ జీవితం ట్రాక్లో ఉంటుంది. ట్రైన్ వస్తున్నప్పుడు దాటే యత్నం చేయొద్దు, అంత ప్రమాదం. తీర్పు దినం ఉన్నది. హనోకే హెచ్చరిక చేశాడు భక్తిహీనత గురించి. అపోస్టసీ ఇవాళ విస్తరించిపోయింది. అపోస్టసీ. బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ వందనాలు. వాక్య వినబిడ్డలను దీవించండి. లోక సమాచారం కొంత మేము చర్చించాం, ఉపయోగంగా ఉండటానికి నేర్పించండి. యేసునామాన్ని అడుగుచున్నాము, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైనను గాక, ఆమేన్.